అమ్ము అమ్ము ఏంటి కన్నా అన్నిసార్లు పిలుస్తున్నావు? వస్తున్నాను కదా. ఈ ₹1,00,000 బీరోలో పెట్టు. ఇన్ని డబ్బులు ఎక్కడివి కన్నా? అప్పు చేశాను రా, స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి కదా, బాబుని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దామని. ₹1,00,000 ఎంత వడ్డీ కన్నా? 100కి ₹5 రా, అంటే నెలకి 5,000 కట్టాలి. పర్లేదు, నువ్వు టెన్షన్ పడక, నేను చూసుకుంటానులే. ఎందుకన్నా ఇప్పుడున్న స్కూల్లో వీడు బాగానే చదువుతున్నాడు కదా, మళ్ళీ స్కూల్ మార్చడం ఎందుకు? నా తమ్ముడు వాళ్ళ పిల్లల్ని చూడు, వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. నా పిల్లల్ని కూడా అలాంటి స్కూల్లో చదివిస్తాను. మీ తమ్ముడికి మంచి జాబ్ ఉంది, వాళ్ళ అత్తగారు సపోర్ట్ ఉంది, వాళ్ళు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టగలరు. మరి మనకేముందని చెప్పు. ఇంకా నువ్వు నోరు మూసుకుని ముందు చెప్పించే. ఏమైంది కన్నా? ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? వాడికి 3 నెలల నుంచి వడ్డీ కట్టట్లేదు, ఫోన్ మీద ఫోన్ చేసి చంపేస్తున్నారు. నీకు ముందే చెప్పాను కదా కన్నా, మన స్తోమతకి మించి పెద్ద స్కూల్లో వేయడం ఎందుకని. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కదా అప్పు చేశాను. నిజంగా మీరు పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటే మీరు ముందు అప్పు చేయడం మానేయండి. ఎందుకంటే మీరు అప్పులు చేసి వాళ్ళని చదివిస్తారు, పిల్లలు చదివి జాబ్ సంపాదిస్తారు, కానీ వాళ్ళ జీవితం అంతా ఈ అప్పులు తీర్చడానికి సరిపోతుందండి. ఇంకా వాళ్ళకి మీరెక్కడ మంచి ఫ్యూచర్ ఇస్తున్నారు చెప్పండి? చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు. దయచేసి మీరు అప్పులు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి.